అందరికీ వందనాలండి. ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. వాక్యం దగ్గరికి వద్దాం. అపోస్తలుడైన పౌలన్న కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలన్న కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. ప్రియ తండ్రి, ఎంత మంచి దేవుడు, లోకాన్ని ప్రేమించావు, మానవుని అక్కర కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు మీరు. అందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, వాక్యం మీది దాసుడు మీవాడు గనుక మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం స్వరం బాగలేదు, క్షమించండి. దేవుని మాటలుగా మీరు వినండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా విషయాలు చెప్పారు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానాతిశయంతో రాలేదు, దేవుని మర్మాలను మీకు ప్రకటిస్తూ వచ్చాను అని మొదటి వచనము నుండి దాదాపు 8వ వచనం వరకు ఆయన చెబుతూ వచ్చారు. చెప్పి ఇందును గూర్చి అన్నారు. ఈ మాటలన్నిటిని గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని రాయబడి ఉంది. నిన్నటి వరకు దేవుడు లోకాన్ని ప్రేమించి మానవుడు పతనమై ఉండగా, నరకానికి పాత్రుడై ఉండగా, తన ప్రియమైన కుమారుణ్ణి మానవ పాప పరిహారార్థమై ఆయన అప్పగించినాడని మనం చూస్తూ వచ్చాం. ఆయన ప్రేమ మానవునికి ఏమిచ్చింది, ఆయన ప్రేమ మానవుని కొరకు ఏమి సిద్ధపరిచిందో నేను ఈ రాత్రి ఒక 7 సంగతులు నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నా సమయంలో నేను ఈ మాటలు మీ జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఏమి సిద్ధపరిచాడు దేవుడు అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న భాగంలో ఒక మాట చాలా మంచిగా మనకు కనపడుద్ది. చూడండి. నాదా, సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. ఈయన అన్నారు, రక్షణను సిద్ధపరిచారట. చేనుకి రక్షణ కావాలి, ఆఫీసుకి రక్షణ కావాలి, దేశానికి రక్షణ కావాలి. ఇవన్నీ భౌతికమైనవి. అయితే మానవుడు పాపి అయిన కారణాన ఆత్మరక్షణ పొందాలి. చాలామంది ఈ దినాన టెంప్ట్ అయి వ్యాధి వల్లనో, బాధ వల్లనో, ఆర్థిక ఇబ్బందుల వల్లనో, వారు చేసిన నేరం వల్లనో జైలు శిక్ష అనుభవిస్తున్న కారణానో ఎవరో ఏదో చెబితే మార్పు చెందినట్లుగా, రక్షణ పొందినట్లుగా అనుకొని భ్రమలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
దేవుడు ఇక్కడ రాస్తాడు, తన్ను ప్రేమించే వారి కొరకు. దేవునికి కూడా మన ప్రేమ కావాలి, మన ప్రేమలో ఆయన ఆనందించాలి, మనతో ఆయన సహవాసం చేయాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంతగా సంతోషిస్తారో మనల్ని బట్టి. కనుక ఆయన మనం కలుసుకోవాలి అని అంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఆ పాపాన్ని విడిచిపెడితే నువ్వు రక్షణ పొందుతావు. ఆయన ఏ మనిషి నశించకూడదని, నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవుడిగా భూమి మీదకి వచ్చారు. వచ్చి ఇక్కడ అన్నారు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో. నీకు అర్థం కాదు ఇప్పుడు ఆయన ఏమి సిద్ధపరిచాడో. నేను ఈరోజు మా ప్రియ సోదరులు వేణుబాబు గారని, ఆయన చాలా చిన్న వ్యాపారంతో ప్రారంభించారు. అయ్యా నన్ను భలే పిలుస్తాడు, అయ్యా మీరు చేయమంటే చేస్తానయ్యా, లేకపోతే మానేస్తానంటారు. ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా ప్రారంభించారు కనుక అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతూ వచ్చారు. ప్రియులారా, ఈ రాత్రి నేను ఎందుకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరుస్తాడో అవి తెలియదు. దేవుడు ఆ వ్యక్తిని రక్షించుకొని అంచెలంచెలుగా హెచ్చించి ఈ రోజున తను బిడ్డలు దేవునిలో సంతోషిస్తూ బ్రతికే అంతటి కృపను ఆయన రక్షణ ద్వారా అనుగ్రహించారు. సరే, ఇక్కడికి వద్దాం. ఈయన అన్నారు, నాథా అన్నారు. ఎవరంటే ఈయన పేరు సుముయోను. ఎవరండి ఈయన? సుముయోను. అంటే ఆ రోజు ఆ యెరూషలేము దేవాలయంలో వృద్ధాప్యంలో కదలలేని స్థితిలో మందిరాన్ని కనిపెట్టుకొని ఆయన వస్తాడు. ఆయన వచ్చినాక నేను వెళ్ళిపోతాను, ఆయన రావడం నేను ప్రయాణం కడతాను. ఆయనకు ఒక వరం ఉంది, యేసు ప్రభు వచ్చే వరకు ఆయన వెళ్ళడు. కనుక ఒకరోజు యేసు ప్రభు దేవాతి దేవుడై ఉండి మానవుడిగా రానే వచ్చాడు. వచ్చి తన తల్లి అయిన మరియా, తండ్రిగా పిలువబడుతున్న యోసేపు గారు ఇద్దరు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టారు. పెట్టగానే వృద్ధుడు గడగడగడలాడుతున్నాడు. పెద్ద కళ్ళతో ఆయన్ని ఇట్లా చూస్తున్నాడు. ఆనందం పెళ్ళుబికి వస్తూ ఉంది ఆయనకి. హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. గడగడగడ వణుకుతూ అన్నాడు, ఆయన్ని చూసి నాథా అన్నాడు. నాథా అంటే భర్త, భరించువాడు. ఏం భరించువాడు? పాపాన్ని భరించువాడు, శాపాన్ని భరించువాడు, రోగాన్ని భరించువాడు, వ్యసనాన్ని భరించువాడు, మరణాన్ని భరించువాడు. ఆయన భరించేవాడిని భర్త అంటారు. ఈ లోక భర్తలు కూడా ఉన్నారనుకోండి, కానీ వీళ్ళు మీకు తెలుసుగా, మగవాళ్ళందరికీ తెలుసు ఎంతవరకు మనం మన కుటుంబాలను భరిస్తున్నాం, ఎంతమంది భార్యలను భరిస్తున్నారు, బిడ్డలను భరిస్తున్నారు. అబ్బో ఈ సంసారం చేయలేనని ఇసుక్కుంటున్న నా ప్రియ అన్నలు తమ్ముళ్ళు ఎంతమందో. దాన్ని వదిలేద్దాం. ఈయనట మనకు భర్త, భరించేవాడు. ఆయన చేతిలోకి తీసుకొని అన్నాడు, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను
రక్షకుణ్ణి నేను కన్నులారా చూశాను. ఏ దేవుడైతే రక్షకుడిగా భూమి మీదకి రావాలో, ఏ దేవుడైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలో, ఏ దేవుడైతే మానవుని పరిశుద్ధపరచాలో, ఏ దేవుడైతే నిత్యత్వంలో ఆయనతో కూడా కూర్చుండి పెట్టుకోవాలో, మనిషి ఏ దేవుడినైతే చూడలేకపోయాడో ఆ దేవుడే తను తాను మానవునిగా కనపరుచుకోవడానికి భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మానవునికి రక్షణ ప్రసాదించాడు. రక్షణ అంటే పాపము నుంచి విడుదల, విమోచన అని అర్థం. కనుక ఏమి సిద్ధపరిచాడు నీ కోసం అని అంటే, ఎప్పటికీ కూడా నిన్ను రక్షించాలని నీ రక్షణ ప్రణాళిక సిద్ధపరిచి ఉంచాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను కూడా రక్షిస్తాడా అంటే, నీకోసమే ఆయన వచ్చింది. నేను ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఒక తల్లి నాకు భోజనం పెడతా ఉంది. పెడుతున్నప్పుడు అమ్మ రక్షించబడినారా అన్నాను. ఆ అమ్మ అంది, ఏమి రక్షణలే బాబు, మొదటి నుంచి క్రైస్తవులవేగా, ఆయన పాస్టర్ గారే, వాళ్ళ నాయన కూడా పాస్టర్ గారే, ఇంకా రక్షణ ఏముందో బాబు అంది. అంటే పాస్టర్ గారికి రక్షణ అవసరం లేదా? మీ వారికి రక్షణ లేకుండానే వెళ్ళిపోయారా అంటే బాబు అంది. మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ హృదయంలోకి ఆయనకు స్థానం ఇవ్వాలి. అమ్మా, ఇప్పటికైనా మించింది లేదు. జన్మ కర్మ పాపము నిన్ను అంటిపెట్టుకుంది. ఇప్పుడైనా ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు రక్షించబడతావు. వాక్యంలో ఏముందంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపెనని నువ్వు హృదయం అందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం ఉందమ్మా అంటే, ఆ రాత్రి మీటింగ్లో ఆమె ప్రతి పాపం ఒప్పుకుంది. వృద్ధురాలు. ప్రియులారా, ఇవాళ నీకు బలం ఉంది, శక్తి ఉంది, ధనం ఉంది, బంధుత్వం ఉంది, అధికారం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఏం జరుగుద్దో నువ్వు ఆలోచన చేయి. నాకు ఒక తమ్ముడు తెలుసు, గుంటూరులో ఒక మంచి దైవ సేవకుని సహకారిగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ విజయవాడలో ఉన్న మందిరంలో రక్షించబడ్డారు. వారికి నాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. ఏ కార్యం కూడా నన్ను పిలవకుండా వాళ్ళు చేసుకోరు. బిడ్డలు కూడా నన్ను అంతగా ప్రేమిస్తారు. గత దినాల్లో సుధాకర్ గారని ఆయన రెండవ కుమార్తె వివాహం జరిగినప్పుడు నేను ఆయన తమ్ముడు కలిసి ఉన్నాం. అంకుల్, మీరు మంచిగా వాక్యం చెప్తారు అంకుల్, నా గురించి చాలా విషయాలు చెప్పాడు. అంకుల్, నేను పాట పాడనా అన్నాడు. పాడిన ఆయన అన్నాను. హైదరాబాదులో అదొక పెద్ద హోటల్, అందులో చక్కగా పాట పాడారు. నిన్నటి సాయంకాలం బలమైన వ్యక్తి అయిన వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు నాకు ఫోన్ చేసి, అంకుల్, మా చిన్న ఆయన చనిపోయారు అంకుల్. కారణం కరోనా వచ్చింది అంకుల్. పిల్లలందరికీ కరోనా, భార్యకి కరోనా. బలం ఉంది, శక్తి ఉంది. నేను అతని గురించి చెప్పగలను. అతడు ప్రభువుని ఎరిగాడు. నాకన్నా ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎంత అద్భుతమండి. కుటుంబాలకి ఏమనిపిస్తుందంటే, ఇంత ఘోరమా, దేవుడుంటే ఇలా చేస్తాడా, నా భర్తే కావాలా, మా నాన్నే కావాలా, మా తమ్ముడే కావాలా అని మీరు అనుకుంటారేమో. కానీ ఆయన సమయంలో మనందరం వెళ్ళిపోవడం ఎంతైనా ధన్యత అండి.
ఇది గుర్తుపెట్టుకోండి. సిమియోను ఆ వృద్ధాప్యంలో ఆయన్ని చేత్తో ఎత్తుకొని ఇలా అన్నాడు, నాథా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూశాను అన్నాడు. రక్షణను చూసి ఆయన కనుమరుగై వెళ్ళిపోయాడు, నిత్యత్వానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, రక్షణ పొందితే నిత్యత్వం ఉంది, పరలోకం ఉంది, బంగారు వీధులు ఉన్నాయి, నీ కొరకు కట్టించిన బంగారు పట్టణం ఉందండి. భూమి మీద ఏముంది నువ్వు ప్రాకులాడడానికి? అది ఉంది, ఇది ఉంది, అదెట్లా ఇదెట్లా అని మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న నీకు దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే రక్షణను సిద్ధపరిచాడు. ఇది మొదటి మాట. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13 నుండి 16 వరకు చదువుదాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసిరి, పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. తమ స్వదేశాన్ని వెతుకుతున్నారు కదా. ఇది మన దేశం కాదు. ఇది మన దేశం కాదంటే మన దేశం పాకిస్తానా, ఇంగ్లాండ్ అనుకునేను. భూమి మీద ఉన్న ఏ దేశమైనా మనది కాదు. మనకు ఒక దేశం ఉంది. అక్కడి నుండి మనం వచ్చాం, మరలా తిరిగి అక్కడికి వెళ్ళాలి. చూద్దామా? 16 వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన 15 వచనం చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక పట్టణాన్ని కోరుతున్నారు. దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? ఎవరైతే రక్షించబడ్డారో, యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించారో వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణం ఎలా ఉంటుందంటే బంగారు వీధులు గల నగరము, భక్తులా కొసగేవు నీ వాగ్దానము, రక్షించబడు జీవి తమే ధన్యము, ఇది ఏ నమది పాడు సంగీతము, యాత్రికుడను నేను పరదేశిని, పరలోకవాసిని, విశ్వాసిని. భూమి మీద ఈ దేశంలో ఈ పట్టణంలో మనం నివసించాలంటే మనకు ఒక ఆధారం కావాలి, ఆధార్ కార్డు కావాలి. గవర్నమెంట్లో ఏదైనా కావాలంటే పాన్ కార్డు కావాలి. ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. కానీ ఈ పట్టణానికి వెళ్ళడానికి ఇవన్నీ పనికిరావు. ఈ పట్టణానికి వెళ్ళడానికి రక్షణ పొందాలి, రక్షణను పొందుకోవాలి, రక్షణను చేతబట్టుకోవాలి, రక్షణలో జీవించాలి. అప్పుడు దేవుడు నీకు ఆ పట్టణాన్ని సిద్ధపరుస్తాడు. ఆ పట్టణంలో దేవుడు ఉంటాడు. ఆ పట్టణంలో బంగారు వీధులు ఉంటాయి. ఆ పట్టణంలో
నీవు నివసించేది బంగారపు ప్యాలెస్. ఆ పట్టణంలో పని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పట్టణంలో మన దేశంలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో లాగా జగన్ గారు ఉండరు. డబ్బులు ఊరికనే ఇయ్యరు. మీరు ఆలోచన చేస్తున్నారా? ఇక అసలు అక్కడ పని చేసే పని ఏమీ లేదు. కరెంట్ అవసరమే లేదు, నీళ్లు తాగే పని లేదు, ఆహారం తినే పని లేదు, చెమటోడ్చే పని లేదు. అక్కడ విశ్రాంతి దొరుకుద్ది. ఆ పట్టణంలో ఇక్కడ నువ్వు పొందిన శ్రమానుభవాన్ని బట్టి అక్కడ విశ్రాంతి దొరుకుద్ది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అప్పుడు 2 కూడా చదువమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖము ఏడుపైన ఇక అక్కడ ఉండదు. అబ్బా, ఎంత మంచి పట్టణం అండి. ఈ రోజున మన బంధువులు చనిపోతే ఎంతగా ఏడుస్తున్నామో. ఈ దుఃఖం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతే ఆ మహాపట్టణం, ఆ వెలుగు, దేవుడే వెలుగు. ఇక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్రపోవడం ఉండదు, ఏముండదు. అద్భుతమైన ఆ పట్టణానికి మనం వెళతాం. రెండవది, ఆయన పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఇక మూడవది, యోహాను సువార్త. పట్టణం ఉంటే చాలదుగా. ఏ ఊరిలో ఉన్నావు బాబు అంటే విజయవాడలో ఉన్నానండి. విజయవాడలో ఎక్కడున్నావు? ఇల్లుందా అంటే లేదండి. మరి ఎక్కడ వీధిలో ఉన్నావా? ఏం చెప్పాడు? నువ్వు వీధిలో ఉన్నవాడివి కనుక నేను రక్షించి ఈ పట్టణానికి తీసుకొచ్చి ఇక్కడ నీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో! ఎవరి భక్తిని బట్టి వారికి, ఎవరి పనిని బట్టి వారికి, ఎవరి దాతృత్వాన్ని బట్టి వారికి, ఎవరి క్రియలను బట్టి వారికి అనేక నివాసాలు ఉన్నాయి. ఓసారి నాలాంటి వాడి ఇంట్లో ఒక పేద అబ్బాయి పనిచేసేవాడు, భక్తి కలిగిన వాడు. మొదటగా నాలాంటి ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే మొదటిగా పనివాడు చనిపోయాడు. చనిపోగానే దేవదూతలు వచ్చారు, వెల్కమ్ చెప్పారు. ఆయన తీసుకెళ్ళి ఒక పెద్ద భవంతిలో ఉంచారు. కొన్నాళ్ళకి ఈ పెద్ద మనిషి కూడా చనిపోయాడు. తను కూడా పరలోకానికే వెళ్ళాడు. దేవదూతలు వచ్చారు, లోపలికి తీసుకెళ్ళగానే మన కళ్ళు ఊరుకోవుగా ఇట్లా చూసుకుంటూ వెళుతున్నాడు ఆయన. ఈ పనివాడు ఆ పెద్ద భవంతిలో ఇలా నిలబడి ఉన్నాడు. ఆగండి, వీడు మా దగ్గర పనిచేసినాడు. అవునయ్యా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వు రక్షించబడ్డావు, కానీ
నీ క్రియలయ్యి, నీ కష్టమేది, నీ దాతృత్వమేది? అతడు తన ధనాన్ని పరలోకంలో దాచుకున్నాడు గనుక దేవుడు ఎంత భవంతిని ఆయనకి ఇచ్చాడు. మరి మీకు కూడా ఉంది రండి అని చివరికి తీసుకెళితే అతడు కూర్చోడానికి కూడా సరిపోయినటువంటి ఇంటిని ఇదే నీకు అన్నారట. ఆలోచిస్తున్నారా? నీవు చేసిన క్రియలను బట్టి, నేను చేసిన క్రియలు, కష్టాన్ని బట్టి రేపు పరలోకంలో మన స్థలం ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్. అబ్బా, ఇక్కడ తండ్రి అంటాడుగా, నా కొడుక్కి ఇక్కడ ఎలా కట్టించాను, అక్కడ అలా కట్టించానని చెప్తాడుగా. పరలోకపు తండ్రి ఇంకెంత బాగా చెప్తాడో. కుమారులారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన ఈ పట్టణాన్ని, స్థలాన్ని సిద్ధపరచుకోండి. మత్తయి 11:28 పిలుపు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. అక్కడ విశ్రాంతి ఇక్కడ లేదు. ఇక్కడ భలే ఉంటుందండి. మన భవబంధాలు, ఆ బాధలు, వాళ్ళు ఏదైనా అంటే మన కోపం, ఈ చిరాకులు అన్నీ ఉంటాయి. ప్రియ బిడ్డలారా, ఒకరోజు వస్తుంది, ఓర్చుకోండి, నమ్మకంగా బ్రతకండి. ఒకరోజు చెప్పకుండానే ఈ లోకాన్ని విడిచి వెళదాం. నిన్నటి దినాన సురేష్ గారని ఒక మంచి, నాకన్నా చిన్నాడు, వెంకటరత్నం అన్నయ్య దగ్గర పెరిగారు. ఆయనే వివాహం చేశారు. ఆయన చెబుతూ ఆయన బాధ, కనపరిచిన బాధని తట్టుకోలేకపోయాం. ఈ ఇంటికే వచ్చాడు, ఈ ఇంట్లోనే పెళ్లి చేశాను, ఈ ఇంటిలో నుండే తన సమాధికి పంపుతున్నానంటే అక్కడ ఏడవని వాళ్ళు ఎవరు లేరు. అతడు ఎంత మంచి సేవ చేస్తాడంటే, నేను ఎప్పుడైనా గుడివాడికి వెళ్తే అన్నయ్య వచ్చాడు, డానీ అన్నయ్య, నా మంచం ఏర్పాటు చేయడం కానీ, నాకు భోజనం ఏర్పాటు చేయడం కానీ ఎంత శ్రద్ధగా ఉండేవాడో. అయితే నేను ఆయన గురించి విన్నాను. మందిరం శనివారం అంతా శుభ్రం చేసి, పిల్లలని మీరు వెళ్ళండి, నేను కొంచెం పడుకొని వస్తానని చాపేసుకొని, తల కింద చేతులు పెట్టుకొని, కాలి మీద కాలు వేసుకొని నిద్రపోయాడట. నిద్రలోనే తన ప్రాణం వెళ్ళిపోయింది. అది చూసిన వాళ్ళు భలే ఆశ్చర్యంగా చెప్తున్నారు, ఎలా జరిగింది, ఎలా చనిపోయాడేనా? ఆయన చూసేటప్పటికి ఆయన కాలు మీద కాలు రావడం లేదట. కొన్ని గంటలు అయింది చనిపోయి. ప్రియులారా, భక్తులు కొనిపోబడుతున్నారు. భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడుంటారంటే, దేవుడు వారికి ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, వారికి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆయనకి. ఇక 4వ మాట దగ్గరికి వద్దాం. యోహాను గారు రాసిన సువార్త, క్షమించండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన నిన్ను ఎందుకు కలుగు చేశాడు, ఎందుకు పుట్టించాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు నీ కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, ఆ పట్టణంలో ఎందుకు ఒక స్థలం సిద్ధపరిచాడు అనంటే, ఈ 3 అంతల అనుభవాన్ని నువ్వు పొందుకోవాలంటే భూమి మీద సత్క్రియలు చేయాలి. కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు ఓ చక్కని మాట ఆయన వాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం
ఆయన అన్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు ఏం చూడాలట? మన సత్క్రియలను చూడాలి. చాలామంది సత్క్రియలు చేసినట్టుగా ఉంటారు, కానీ చేయరు. దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పని. నువ్వు దేవుని కొరకు ఎలా కరిగిపోతున్నావో, నువ్వు దేవుని కొరకు ఎలా వ్యయమవుతున్నావో దేవుడు చూస్తున్నాడు. మనుషులు కూడా చూస్తున్నారు. మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు, మనుషులు కూడా చూస్తున్నారు. గనుక దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే సత్క్రియలు చేయడానికి, సత్క్రియల యందు ఆసక్తి గల వారిగా మనం ఉండడం కొరకు ఆయన మనల్ని సిద్ధపరిచాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, సత్క్రియలు నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అన్నాడు. దేవుని పిల్లలమైన మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మనల్ని సత్క్రియలు చేయడానికే మనల్ని సిద్ధపరిచాడు. మనకు ఆ సంగతి తెలియక మనల్ని మనమే ఏదో హెచ్చించుకుంటూ, మనకు కలిగిన వాటిని చూసి మురిసిపోతూ, ఎవరు ఎలా బ్రతికితే మనకెందుకు అనుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఆయన అన్నారు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. మనకు ఆ విషయాలు ఏం తెలియదు. నువ్వు అనుకోవచ్చు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు నేను అనుభవిస్తున్నాను వాటిని. భూమి మీద వాటిని అనుభవిస్తాం, నిత్యత్వంలో కూడా వాటిని అనుభవిస్తాం. కనుక ఇన్నంతర అనుభవం మనకి ఇవ్వడానికి నా ప్రభు నీ కొరకు త్యాగమయ్యాడు, బలియాగమయ్యాడు, కురూపిగా మార్చబడ్డాడు, సొగసైన స్వరూపమైన లేనివారయ్యారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడైనా నమ్ముతామా ప్రభుని? నువ్వు ఆయన నమ్మి రక్షణ పొందాలని నీ హృదయంలో నిర్ణయించుకుంటే ఆయన నిన్ను రక్షించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందితే అత్యున్నతమైన పట్టణాన్ని సిద్ధపరచుకుంటావు, అత్యున్నతమైన స్థలాన్ని సిద్ధపరచుకుంటావు, చూస్తావు. అంతేకాదు, భూమి మీద సత్క్రియలు చేస్తే నిత్యత్వంలో ఆనందంగా బ్రతుకుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఇందును గూర్చి దేవుడు మా కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకొరకై స్తుతిస్తూ, మా కొరకు మీ ప్రణాళిక ఎంత గొప్పదో వాటిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా,
రేపు ఉదయం సంఘానికి ఒక మాట చెప్తున్నాను. రేపు ఉదయం సహోదరి మాధవి ఇంట్లో 10 గంటలకు ప్రార్థనా కూడికుంది. రాగలిగిన వారందరూ 1 గంట 10 నుంచి 11 రండి, ఆదరిద్దాం. ఏమవదు మనకి, ఆదరిద్దాం. తిరిగి 9, 10 తారీఖులు మన చర్చి యానివర్సరీ మీటింగ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉందాం. మీ కొరకు చర్చి అంతా మంచిగా శుభ్రం చేయబడింది. బయట పిల్లలు శానిటైజర్తో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. 9వ తారీఖు స్పెషల్ మీటింగ్, 10వ తారీఖు మధ్యాహ్నం వెంకటరత్నం గారు వస్తున్నారు. మధ్యాహ్నం మనందరికీ ప్రేమ విందు ఉంటుంది. కనుక నేను బయటికి రాకపోయినా ఇదే ఆహ్వానం అని సంఘమంతా రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఉంటాను.